ఎన్విడియా, మెటా, అమెజాన్, క్లౌడ్ అండ్ పర్ప్లెక్సిటీ ఫౌండర్స్ ఫ్యూచర్ ఏఐ అంటున్నారు. వాళ్ళ ప్రతి స్పీచ్ లో ఏఐ విల్ రూల్ ద వరల్డ్ అంటున్నారు. బట్ వీళ్ళు చెప్పే మాటలు ఎంతవరకు నిజం? కెన్ వి ట్రస్ట్ దర్ వర్డ్స్ ఆర్ వి రిపీటింగ్ ద 25 years బ్యాక్ హిస్టరీ? 25 years బ్యాక్ అసలు ఏం జరిగిందో తెలుసా? .com అనే పబ్లిక్ ఇంటర్నెట్ సర్వీస్ కి ఏఐ కంటే హైప్ ట్రిపుల్ టైమ్స్ లో ఉండేది. బట్ ఇట్ కొలాప్స్డ్ డ్రాస్టికల్లీ. అసలు ఇంటర్నెట్ సర్వీసెస్ ఏంటి, ప్రెసెంట్ ఏఐ కి అండ్ పాస్ట్ .com కి ఉన్న సిమిలారిటీస్ ఏంటి? వీడియో ఎండ్ వరకు చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ద కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ వీఆర్ ఇన్ నౌ. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, ఇంత క్వాలిటీ కంటెంట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ తెలుగు. సో మరి ఇంత ఫాస్ట్ గా ఇన్ఫో ఇస్తున్నామా అంటే ప్లీజ్ మీ సబ్స్క్రిప్షన్ అయితే మాకు అవసరం కదా. సో సబ్స్క్రైబ్ చేసేయండి. అమెజాన్ కంపెనీలో 2025లో ఏఐ ప్రాజెక్ట్స్ పైన $100 billion ఇన్వెస్ట్ చేసింది. అండ్ మెటా కంపెనీ $70 billion వరకు ఇన్వెస్ట్ చేసింది. ఈవెన్ 2026లో $100 billion వరకు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. అండ్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ రెడీ టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ ఏఐ. బట్ వై? ఏఐ పైన ఈ కంపెనీస్ ఎందుకు అంత నమ్మకం? రీజన్ ఏంటి అంటే, ఫ్యూచర్ లో ఎవ్రీ ఇండస్ట్రీ ఏఐని యూజ్ చేస్తుంది. వర్క్ లోడ్ ని రెడ్యూస్ చేసి మనీని సేవ్ చేయడానికి. డ్రైవర్లెస్ కార్స్, ఏఐ డాక్టర్స్, ఏఐ ట్యూటర్స్, ఏఐ కోడింగ్ టూల్స్, ఏఐ వీడియో వాయిస్ జనరేటర్స్, ఇలా ఏఐ ఎవ్రీ న్యూ ప్రోడక్ట్ ని క్రియేట్ చేయగలదు. సో ఏఐ పైన ప్రెసెంట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో అంత మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి నమ్మకంతో దే ఆర్ డూయింగ్ దిస్. బట్ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఫ్యూచర్ గురించి థింక్ చేసి ఇప్పుడు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే .com లాగా ఏఐ కూడా క్రాష్ అవుతుందని చెప్తున్నారు. ఇలా చాలా మందికి .com అంటే ఏంటి, అది ఎలా కొలాప్స్ అయింది అనేది తెలియకపోవచ్చు. సో దాని గురించి క్లియర్ గా చెప్తా, వచ్చేసేయండి. మిడ్ 90s లో వచ్చిన .com అనే ఇంటర్నెట్ సర్వీస్ చాలా పాపులర్. .com వచ్చాక టెక్ కంపెనీ స్టాక్ మార్కెట్ 5 years లో 400% వరకు రీచ్ అయింది. అండ్ 100 of ఇంటర్నెట్ కంపెనీస్ .com అనే పేరుతో క్రియేట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్, బుక్స్ ని సేల్ చేసే కంపెనీ books.com అని, ఫుడ్ ని సేల్ చేసే కంపెనీ food.com అని నేమ్స్ క్రియేట్ చేసుకున్నాయి. ఇన్వెస్టర్స్ అది ఏ కంపెనీ ఎలాంటి ప్రాఫిట్స్ ని గెయిన్ చేస్తుంది, మనీ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని థింక్ చేయలేదు. జస్ట్ .com అనే పేరుతో ఏ కంపెనీ ఉన్నా ఆ కంపెనీ గ్రోత్ కి కావాల్సిన ఫండ్స్ ఇచ్చేశారు. రిజల్ట్ ఏమైంది తెలుసా? కంపెనీస్ ఫెయిల్డ్ అండ్ స్టాక్ మార్కెట్ వాల్యూ ఫెల్ బై 78% జస్ట్ 2 years. ఇంతలా డిజాస్టర్ అవడానికి రీజన్ ఏంటో తెలుసా? దే హ్యాడ్ స్పెంట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ వితౌట్ మేకింగ్ మనీ. ఈ రోజు కూడా సేమ్ మళ్ళీ అదే జరుగుతుంది. సో మరి ఆర్ వి రిపీటింగ్ ది 25 years బ్యాక్ హిస్టరీ, లేదా డిడ్ వి జస్ట్ ఇన్వెస్ట్ ఇన్ ద గ్రేట్ థింగ్ అని మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. 2022లో ChatGPT లాంచ్ అయ్యాక ఇది జస్ట్ టెక్నాలజీ మాత్రమే చేంజ్ చేయగలదు అనుకున్నాం. ఇట్ స్టార్టెడ్ అ హ్యూజ్ మనీ రష్ జస్ట్ లైక్ ద గోల్డ్ రష్ ఇన్ ఓల్డ్ టైమ్స్. 2014లో కంట్రీస్ గ్లోబల్ వైడ్ గా ఏఐ కంపెనీస్ పైన $18 billion ఇన్వెస్ట్ చేశారు. 2021లో $119 billion ఇన్వెస్ట్ చేశారు. ఒక అమెరికాలోనే 61% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ మనీ గోస్ ఓన్లీ టు ఏఐ. అసలు ఇంత హ్యూజ్ మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, నిజంగా ఏఐ కంపెనీస్ ప్రాఫిట్ ని గెయిన్ చేస్తున్నాయా లేదా అని మీకు డౌట్ రావచ్చు. రైట్ నౌ 70% ఆఫ్ ఏఐ స్టార్ట్అప్స్ ఆర్ లూజింగ్ మనీ. దే ఆర్ గెటింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్. కొన్ని కంపెనీస్ కి అయితే ఫుల్లీ వర్కింగ్ ప్రోడక్ట్ కూడా లేదు. అనదర్ సర్ప్రైజింగ్ థింగ్ ఇస్, మెటా, గూగుల్, అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి బిగ్ కంపెనీస్ బెస్ట్ ఏఐ ఇంజనీర్స్ ని హైర్ చేసుకుని $1 million ని బోనస్ గా ఇస్తున్నారు. సింపుల్ థింగ్, ఇన్వెస్టర్స్ కరెంట్ ప్రాఫిట్స్ ని బేస్ చేసుకుని కాకుండా ఫ్యూచర్ ని మైండ్ లో పెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడో మనం రిస్క్ లో ఉన్నామని యూ మైట్ గెట్ అ డౌట్. అండ్ దీనిపైన కూడా క్లారిటీ రావాలి అంటే మార్కెట్ ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి. అండ్ మన ఛానల్ నుంచే వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టాప్ 500 కంపెనీస్ లో 34% ఆఫ్ ఇన్కమ్ అనేది ఓన్లీ టెక్ కంపెనీస్ నుంచే వస్తుంది. ఇఫ్ టెక్నాలజీ గ్రోస్, ద ఎకనామీ విల్ ఇంక్రీస్. ఇఫ్ టెక్నాలజీ స్లోస్ డౌన్, ద ఎకనామీ విల్ షట్ డౌన్. అండ్ ఎన్విడియా, ద కింగ్ ఆఫ్ ఏఐ చిప్ క్రియేషన్. బట్ ఏ న్యూ ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ రిలీజ్ అవడం వల్ల 1 day లో 17% ఆఫ్ ది మార్కెట్ వాల్యూ డౌన్ అయిపోయింది. దట్ వాజంట్ జస్ట్ ఎ డిప్, ఇట్ వాజ్ ఎ వార్నింగ్ ఫర్ ఎవ్రీ ఇన్వెస్టర్. ఇంత పెద్ద ఇష్యూ మనకే తెలిసినప్పుడు మరి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి తెలియదా అంటే, ఈవెన్ దే నో, దే జస్ట్ డోంట్ వాంట్ టు స్టాప్. ఏఐని అపోజ్ చేసే వారి కంటే ఇట్ విల్ బి జస్ట్ వన్ మోర్ టెక్నాలజీ, నాట్ ఎ రెవల్యూషన్ అని నమ్మే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అండ్ $7 trillion is projected to be invested by 2030 by all tech companies. And this is what going to happen. And finally, I want to say one thing. Investors మార్కెట్ ని అండ్ ఎర్నింగ్స్ ని దృష్టిలో పెట్టుకుని ఏఐ కంపెనీస్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఏఐ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు గెట్ ప్రాఫిట్స్. అలా కాకుండా ఫ్యూచర్ గురించి థింక్ చేసి ఇన్వెస్ట్ చేస్తే .com లాగా కంపెనీస్ అన్ని కూడా డిజాస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్. అండ్ ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. న్యూ కంటెంట్ తో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.